నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విపత్తుల నిర్వహణ అగ్నిమాపక శాఖపై మంత్రి అనిత సమీక్ష. అగ్నిమాపక శాఖ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చ. సామాన్యులకు అండగా మంత్రి నారా లోకేష్. ప్రజా దర్బార్లో ఓపికగా వినతుల స్వీకరణ. కొల్లిపర ఇసుక స్టాక్ పాయింట్ ను పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి. రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు. ఈ నెల 20న కౌన్సిల్ సమావేశం. కేంద్ర మంత్రి పెమ్మసాని చొరవతో అభివృద్ధికి అవకాశం. మేయర్ కావటి వెల్లడి. ఘనంగా వైఎస్ జయంతి కార్యక్రమాలు. విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలతో నివాళులు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ మరియు అగ్నిమాపక శాఖపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, అగ్నిమాపక శాఖ డీజీ శంకబ్రత బాగ్చితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించారు. ఆధునిక యంత్రాలను అగ్నిమాపక శాఖలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని హోంమంత్రి సూచించారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సామాన్యులకు అండగా మంత్రి నారా లోకేష్ నిలుస్తున్నారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుంది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి మంత్రి లోకేష్ ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు చర్యలు చేపడుతున్నారు. కొల్లిపరలో ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ ను తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఎన్ నాగలక్ష్మి పరిశీలించారు. స్టాక్ పాయింట్ వద్ద నిర్వహిస్తున్న రిజిస్టర్లను, రికార్డులను ఈ సందర్భంగా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. ఉచిత ఇసుక విధానంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మైనింగ్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో చర్చించారు. ఇసుక స్టాక్ పాయింట్ యార్డులో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపులతో టన్ను ఇసుకకు ₹250 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కరోజుకు 20 టన్నుల ఇసుకను సరఫరా చేయాల్సి ఉందని తెలిపారు. స్టాక్ పాయింట్ వద్ద ఏదైనా సమస్య ఉన్న ఎడల టోల్ ఫ్రీ నంబర్ 0863223430 మరియు మెయిల్ ఐడికి ఫిర్యాదు చేసినట్లయితే తక్షణమే చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. చూడండి, నేను గ్రీవెన్స్కి వెళ్తాను. నేను అయితే ఇక్కడ జస్ట్ టెంపరీగా సీసీ కెమెరాని చూడండి. మీరు అక్కడ ఏదైతే పాయింట్ అనుకుంటున్నారో అక్కడే ఒక స్టాక్ యార్డ్ లాగా పెట్టేసి దాన్ని ఆపరేషనలైజ్ చేసుకోవచ్చు. ఇది ప్లాన్ చేయండి. అదంతా ఒక 1 వీక్లో ఈ నెల 20న గుంటూరు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు మేయర్ కావటి మనోహర్ తెలియజేశారు. ఎన్నికల ముగిసినందున నగరపాలక సంస్థ పరిధిలో జరగాల్సిన అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో మేయర్ కావటి మీడియాతో మాట్లాడారు. గుంటూరు ఎంపీ చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా ఉండటం వల్ల నగరంలోని రైల్వే ప్రాజెక్టులతో పాటు ఇతర సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు మేలు చేసేందుకు వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని అప్పుడే వైఎస్ జగన్ మందలించారని మేయర్ చెప్పారు. మరి సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి సాధారణ సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఈ నెల 20వ తేదీన అనగా శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నందు మరి సాధారణ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది.
ఎన్నికైనటువంటి మరి పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు ఈరోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అవటం, ఆయన కేంద్ర మంత్రిగా ఉండటం కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి గుంటూరులో కొన్ని రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేటువంటి అవసరం ఎంతైనా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ధర్నా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వెళ్ళటం కూడా జరిగింది. మరి నేను పోలీసు వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను, వాళ్ళ ప్రేమం ఎంతవరకు ఉందో చూసి మరి కేసు నమోదు చేయాలని చెప్తా ఉన్నాను. నాకైతే వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ మీద కార్యాలయం మీద వెళ్ళటం అయితే మాత్రం 100% అది తప్పు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒకటైతే చెబుతా ఉన్నాను, ఆ దాడి జరిగిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు అయితే మాత్రం దాడి చేసినటువంటి వాళ్ళని మాత్రం మందలించినటువంటి మాట 100% వాస్తవం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా జనసేన అభ్యర్థి పి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి పి హరిప్రసాద్ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈరోజు డిక్లరేషన్ తీసుకున్నాను. ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది. ఇంకా ఫస్ట్ సెషన్ ప్రారంభం అవటం ఇంకా కొన్ని రోజులు సమయం ఉంది. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సమయం కౌన్సిల్ గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి నాకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కౌన్సిల్ ప్రొసీడింగ్స్, ప్రశ్నోత్తరాలు, సబ్జెక్ట్స్, అంతకుముందు పెద్దలు జరిపిన చర్చలు, దాని ఫలితాలు, నేను భవిష్యత్తులో కౌన్సిల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి, ఏ అంశాలు మన రాష్ట్ర ప్రజలకు, మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటాయి, ఇటువంటి అంశాలన్నిటి మీద ఒక అవగాహన రావడానికి నాకు ఈ సమయం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నాదైన కృషిని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తప్పకుండా శక్తివంచన లేని కృషి జరుపుతున్నానని మీడియా ముఖంగా నేను అందరికీ సవివీనంగా మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని జరిగిన ఉద్యమానికి మద్దతిచ్చిన సిపిఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావుకి రాజధాని రైతులు ధన్యవాదాలు తెలిపారు. లక్ష్మీపురంలో ముప్పాళ్ల నాగేశ్వరరావును అమరావతి రైతులు సన్మానించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో కదలిక తెచ్చిన ఉద్యమం అమరావతి రాజధాని రైతుల ఉద్యమం అన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించాలని మొదటి నుండి రైతులు చేపట్టిన ఉద్యమానికి సిపిఐ పార్టీ మద్దతుగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులను తెచ్చేలా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో తిరుపతిరావు, అమరేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో అది అమరావతి పోరాటమైన, విశాఖ ఉక్కు పోరాటమైన, మరి కడప స్టీల్ పోరాటమైన, లేదు పోలవరం పోరాటమైన, నిరుద్యోగ సమస్య అయినా, లేదు నిర్బంధ కాండ అయినా, ప్రజాస్వామ్య రక్షణ అయినా, వీటిల్లో మా బలానికి శక్తికి మించి ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. అలాంటి కీర్తి ప్రతిష్టలు సిపిఐ పార్టీకి ఈరోజు ఉన్నాయి. ఆ రాష్ట్ర ప్రజలకి మేలు జరిగిన దాంట్లో మేము భాగస్వాములుగా ఉన్నాం. మరి ఈ పోరాటంలో మరి ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ సమితి కానీ, అమరావతి పరిరక్షణ సమితి కానీ, రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ కానీ, మరి ఢిల్లీ మీద కూడా వారి ప్రభావాన్ని ఉపయోగించి రాష్ట్ర భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దుకోవాలి. అలా మంచికి సంబంధించి, పునర్నిర్మాణానికి సంబంధించి దాంట్లో సిపిఐ పార్టీ సానుకూలమైనటువంటి వైఖరితో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో 1వ తారీఖున జీతాలు ఇవ్వాలని అడిగినందుకు ఉద్యోగులపై అక్రమ కేసులు పెట్టారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు శాఖ అధ్యక్షులు చాంద్ బాషా మండిపడ్డారు. డ్యూటీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, కేసులు పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చాంద్ బాషా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్జీఓ హోం నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వంలో మా రాష్ట్ర నాయకుడు 1వ తారీఖు జీతాలు చెల్లించాలి, పెన్షనర్స్ చెల్లించాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి అని గవర్నర్ గారిని కలిసి
మెమొరాండం ఇస్తే గత ప్రభుత్వం ఉద్యోగుల్ని దేశద్రోహుల్లాగా చిత్రీకరించి కేసులు పెట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఉద్యోగుల హక్కుల మీద మాట్లాడకూడదా, ఉద్యోగుల హక్కుల సమస్యల మీద మాట్లాడకూడదా అని నేను గత ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. మీరు 40% ఓటింగ్ ఉందంటున్నారు. మీకు 40 కాదు కదా, ఉద్యోగులు ఎటు సాలీడ్గా ఉంటే అటే ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. ఇది మీరు గుర్తించుకోవాలి. ఏ రోజైనా సరే మీరు ఉద్యోగుల మీద సమీక్ష చేశారా అని చెప్పి నేను గత ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. మీరు సమీక్షలు చేయాలా? మీరు ఇంట్లో కూర్చున్నారు, బటన్ నొక్కారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు ఉద్యోగులు చేయాల్సిన పని చేసి చూపించారని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తమ ప్రభుత్వ విధానమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏడాదిలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా అభివృద్ధి చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఐఐటి, ఎన్ఐటిలో సీట్ సాధించిన 25 మంది దివ్యాంగులను అభినందించిన మంత్రి వారికి తన సొంత నిధులతో ల్యాప్టాప్లను అందించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఈ అభినందన సభను నిర్వహించారు. దివ్యాంగ విద్యార్థుల సమస్యను తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకున్న అధికారులను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం, ప్రజలకి జవాబుదారీతనం ఉండాలి, అందుబాటులో ఉండాలి. ప్రజలు ఏ సమస్య ఏదో పరిష్కారం వెతుకుతున్నారో అది అందించాల్సిన బాధ్యత మంత్రులపైన ఉంది. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం సాధించాలంటే ఇలాంటి విద్యార్థులు బాగా చదవాలి, మంచి ఉద్యోగాలు తీసుకోవాలి, మళ్ళీ పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి రావాలి. ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, రోజు ఒక చేప ఇచ్చే బదులు చేప ఎట్లా పట్టాలో నేర్పిస్తే అతను బాగా పైకి వస్తాడని. అది మా ప్రభుత్వం లక్ష్యం. సంక్షేమం చేస్తాం కానీ శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలంటే దాని మార్గం ఒక్కటే, విద్య ద్వారా. ఒకటి కేజీ టు పీజీ వరకు మొత్తం విద్యని బలోపేతం చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ లాంటి అనేక కార్యక్రమాలు చేయాలి, జాబ్ రెడీ యూత్ తయారు చేయాలి. మిమ్మల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతోనే మేము పనిచేస్తాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి కార్యక్రమాన్ని హౌసింగ్ బోర్డులో ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ చంద్రగిరి కరుణకుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఏస్రత్నం, మాజీ మంత్రి విడుదల రజని పాల్గొని రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అండగా నిలిచిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన అమలు చేసిన ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలతో పేద ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో గత 5 సంవత్సరాల పాటు జగన్ పేదలకు కాంగ్రెస్ పథకాలను అందించారన్నారు. రానున్న రోజుల్లో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా కృషి చేయాలని కోరారు. వీటన్నిటినీ మరి మనం సంవత్సరానికి మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ మరి ఆయన మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా మన కుటుంబ పెద్దలాగా, మన కుటుంబ సభ్యుల్లాగా, మనకి మరి అన్నలాగా, నాన్నలాగా, బాబాయిలాగా, తాతయ్యలాగా అన్ని విధాలు అందరూ కూడా తోడుగా నీడగా ఉండే విధంగా భగవంతుడిని మరి మనం ప్రార్థిస్తూ, నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో మరి గత 5 ఏళ్లలో మరి ఆయన అడుగుజాడల్లోని సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం. ఫిరంగిపురం మండలం గరుడాచలపాలెంలో ఎస్సీలపై జూన్ 4న దాడి జరిగితే ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని ఇద్వా వ్యవస్థాపక అధ్యక్షులు రాజసుందర్ బాబు మండిపడ్డారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. కలెక్టర్, ఎస్పీలు ఆ గ్రామాన్ని సందర్శించి బాధితులకు న్యాయం చేయాలని రాజసుందరబాబు డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల కౌంటింగ్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలన్నింటిలో కూడా రాజకీయ పార్టీలతో ప్రమేయం లేకుండా ఎస్సీ ఎస్టీలు ఎవరైతే దాడులకు గురయ్యారో, ఎవరైతే కులదృష్టిలు గురయ్యారో, ఎవరైతే సాంఘిక బహిష్కరణకు గురయ్యారో వాళ్ళందరికీ న్యాయం చేయమని మేము కోరుతున్నాం. మేము కూడా నేరుగా చంద్రబాబు గారిని కలిసి ఆయన దృష్టికి సార్ ఇలా జరుగుతుందని మేము చెప్పాలని, మా యొక్క బాధలు ఎస్సీ ఎస్టీ బీసీలు అనుభవిస్తున్న బాధలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము తాపత్రయపడుతూ
ఆలోచిస్తూ ఆ విధంగా అందుకోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మేము తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితుల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పేరేచర్లకు చెందిన ముప్పాళ్ల వెంకటేశ్వర్లు తన స్థలాన్ని సాంబరెడ్డి అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రత్నగిరి నగర్కు చెందిన శంకరలీలా కుమార్తె జననిని ఆటో డ్రైవర్ అయిన బండారు ఆనంద్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, కొన్నాళ్లకి జనని అనుమానాస్పద మృతి చెందినట్లు చెప్పారు. యువతి మృతిపై పోలీసులు విచారణ చేపట్టాలని తల్లి శంకరలీల కోరారు. అతను ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆక్రమించుకోవడం న్యాయసమ్మతం కాదు. జీబీలో నేను అమ్మినట్టు అన్ని సాక్ష్యాలు కరెక్ట్గా ఉంటే ఆక్రమించుకోవడం రైటే. నేను అమ్మినట్టు అన్ని సాక్ష్యాలు లేనప్పుడు నువ్వు ఆక్రమించుకోవడం తప్పు. అక్కడ ఇల్లు పడేసడానికి సిఐ గారు అరెస్ట్ చేశారు. ఆయన ఏంటంటే నా సెక్షన్ ఇల్లు పడేసాడు, అంతవరకే నేను చూసుకోండి. జీబీ రైటో కాదో నాకు తెలియదు అంటాడు. అక్కడ జీబీ రైటో కానీ అది ఇల్లు పడేసానే అరెస్ట్ చేస్తాం అంతవరకే. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే మనం ఇచ్చిన కంప్లైంట్ రికార్డ్ చేస్తారు కానీ వాళ్ళు పరిశోధన రాయరు. అక్కడ వాళ్ళు పరిశోధనలో స్థలంలో ఎవరు వచ్చారు, ఏ ప్రక్లైన్ వచ్చింది, ఎవరు వచ్చారని క్లియర్గా రాస్తే కేసు నిమిషాలు తేలుద్ది. వాళ్ళు రాయరు. వాళ్ళు ఏ కాడికి ఏంటంటే భాగ్యంలో సపోర్ట్గా మనం పెట్టిన కంప్లైంట్స్ రాస్తాడు. డిసెంబర్ 28న ఇదిగో మా పైన కట్టిన ఎస్ఐ గారిని పిలిపించి ఈ కేసు ఎలా కట్టావు, వీళ్ళ మీద ఎందుకు కట్టావు అని అంటే, నాకు తెలియదు మేడం, అసలు ఏమీ నాకు తెలియదు, నాపై అధికారులు కట్టమంటే నేను కట్టాను, సిఏ గారు అప్పుడున్న మేడం డిఎస్పీ మేడం గారు కట్టమంటే నేను కట్టాను, నాకేమీ తెలియదు వీటిల్లోనని చెప్పి ఆ రోజు చెప్పారు సార్ స్పందనలో. ఎమ్మటే ఎస్ఐ గారికి మెమో ఛార్జీ ఇచ్చి ఎంక్వైరీ చేసి ఇది మొత్తం తేల్చేసేయండి, మేము 9 నెలల నుంచి రిఫర్ చేయండి, మా మీద పెట్టిన కేసు మీరే తప్పు అని ఎస్ఐ గారే ఒప్పుకుంటున్నారు, మాది తప్పు అన్నప్పుడు మాది రిఫర్ చేయండి అని చెప్పి మేము 9 నెలల నుంచి ఎస్పీ గారి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం సార్, అర్జీలు పెట్టుకుంటా. తీస్తున్నాం అని చెప్పి 17వ తారీఖు కూడా మాకు అమ్మ ఫోన్ చేసాము ఎస్ఐ గారికి, మేము తీసేస్తున్నామని చెప్పి 18వ తారీఖు మళ్ళీ అదే కేసు నెంబర్ చేసి నా పిల్ల నెంబర్ చేశారు సార్. ఇప్పుడు మళ్ళీ అది తక్కువ సెక్షన్లో పెట్టి నెంబర్ చేశారని చెప్తున్నారు. నా పిల్లని చంపిన వాళ్ళకైతే ఇంతవరకు ఏ శిక్షలో పడకోకుండా వాళ్ళనే తప్పిస్తున్నారు. మా మీద ఏమీ చేయకోకుండా మర్డర్ కేసు పెట్టి మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని నన్ను కోర్టు చుట్టూ తిప్పాలని చూస్తున్నారు సార్. నగరంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సంపత్ నగర్లో జరిగిన జయంతి కార్యక్రమంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు పాల్గొని రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో కుదేలైపోయిన కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ రెడ్డి ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చారన్నారు. తన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. విప్లవాత్మకమైన పాలన ద్వారా రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. వైఎస్ ఆశయాలను ఆచరణలోకి తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని, ఆయన స్ఫూర్తితో జగన్ పేదలకు సంక్షేమ పథకాలను అందించారన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని 100% మరి ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలను తిరిగి కొనసాగించడంతో పాటు ఆయన ఆశయాలను, ఆయన విధానాలను ప్రజలకి అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సక్సెస్ అయ్యారనేటువంటి మాట ఇది వాస్తవం అని చెప్పేసి కూడా చెబుతూ, ఈ యొక్క భూమి ఉన్నన్నాళ్ళు, సూర్యచంద్రులు ఉన్నన్నాళ్ళు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎవ్వరు కూడా మర్చిపోలేనటువంటి సంక్షేమాన్ని, మర్చిపోలేనటువంటి పరిపాలనని ఆయన అందించాడు. కాబట్టి ఈరోజు వాడవాడన వీధిన కూడా ఆయన యొక్క జయంతి వేడుక నిర్వహించడం జరుగుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. కర్రీ దీనయ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఎంసీపీఐయు ప్రజా సంఘాల ఆందోళన నిర్వహించాయి. నంబూరు వద్ద దేనయ్యకు బైకును వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో పాటు అతడిని దుర్భాషలాడిన నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు తాత్సార్యం చేస్తున్నారని ఆనంద్ కుమార్ మండిపడ్డారు. ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైతే సంబంధం లేని అంశాలపై పోలీసులు మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. కర్రీ దేనయ్య కేసుకును దేనయ్య కూతురు కేసులకు ఏంటి సంబంధం అంటే, ముద్దాయిలు పలుకుబడి, రాజకీయ పలుకుబడి కానీ లేకపోతే ఇంకా దేనికైనా కానీ ప్రలోభాలకు లొంగిన డిఎస్పీ గారు ఈ రోజున దేనయ్య కేసుని నీరుగార్చే ప్రయత్నాల్లో ఉన్నాడనే సంగతి మా ప్రజా సంఘాల ఫ్యాక్ట్ ఫైండింగ్లో నిజ నిర్ధారణలో తెలిసింది. కాబట్టే బాధితుడు పెట్టిన ఎస్సీ/ఎస్టీ కేసులో తక్షణమే విచారించి న్యాయం చేయాలని చెప్పేసి మా జనం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను.
జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలపై వినతులను అందించారు. బాధితుల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించిన జిల్లా ఎస్పీ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నల్లచెరువుకు చెందిన సుబాని అనే వ్యక్తి 3 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు ఇవ్వకుండానే 4వ పెళ్లికి సిద్ధమైనట్లు భార్య నసీనా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కోర్టులో కేసులు ఉండగానే 4వ పెళ్లి చేసుకుంటున్న సుబానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరానికి చెందిన కొండ రామసుబ్బమ్మ అనే మహిళ మరో మహిళ వద్ద వడ్డీకి డబ్బులు తీసుకున్నందుకు తన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తిరిగి డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా తమపై దాడికి పాల్పడినట్లు చెప్పారు. జిల్లా ఎస్పీ స్పందించి తమకు న్యాయం చేయాలన్నారు. నల్లచెరు సుబాని 20వ లైన్ ఫస్ట్ అడ్ రోడ్. తను విడాకులు ఇవ్వకుండానే ఇప్పటికి 3 అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఇప్పుడు 4వ అమ్మాయికి కూడా చేసుకోబోతున్నాడు. నాకు న్యాయం కావాలి. నాకు 2 ఆడపిల్లలు. నా పిల్లలకి తండ్రిగా తను ఒప్పుకుంటున్నాడు, కానీ కోర్టులో మాత్రం పెళ్ళిళ్ళు అవ్వలేదని చెప్తున్నాడు. కానీ వాడు మాత్రం నిజంగా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. నేనే ఫస్ట్ ఆవిడ్ని, ఈమె రెండో ఆవిడ అక్కడ ఉంది ఫోటో, ఈమె 3వ ఆమె. విడాకులు ఇవ్వకుండానే విడాకులు ఇచ్చారని ముస్లిం సాంప్రదాయం ప్రకారం అబద్ధం చెప్పి నా సైన్ ఫోర్జరీ చేసి పెళ్లి చేసుకుంటున్నాడు. వృత్తిరీత్యా మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేక ఒక ఆమె దగ్గర అప్పుడు 2 లక్షలు అమౌంట్ తీసుకున్నాం సార్. తీసుకుంటే ఆమె ప్రామిసరీ నోట్ మీద 100 రూపీస్ బాండ్ ఎంటీ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టించుకుంది. సరే మేము మనీ ఇస్తా అన్నాము. ఆగండి అని ఆమె కాంప్రమైజ్ చేసి మధ్యలో కోర్టుకి వేసింది సార్. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుంది. ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండాలి. మేము ఎవరికి ఇవ్వకూడదు, వాళ్ళు మాకు. కానీ ఆమె బలవంతంగా మా ఇంటికి వచ్చి మా షట్టర్ తాళాలన్నీ పలగొట్టి ఆమె సామాన్లన్నీ పెట్టుకొని ఆమె రివర్స్ స్టేషన్కి వెళ్ళి మమ్మల్ని కొట్టి ఆమె రివర్స్ కేసు పెట్టింది. అరండారపేట పోలీస్ స్టేషన్ మొత్తం 1 సైడ్ అయిపోయింది సార్. మేమైతే మాకు న్యాయం చేయలేదు. ఇది 2nd టైం సార్ గ్రీవెన్స్కి రావడం 2 నెలల్లో. మమ్మల్ని కనీసం పట్టించుకోవట్లేదు. కోర్టులో ప్రాసెస్లో ఉండగానే రన్నింగ్లో ఉండగానే ఆమె వచ్చి బెదిరించి అన్నీ చేస్తుంది. మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. స్థానిక కొత్తపేట మల్లెలింగం భవన్ నందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల నాజర్ జీ మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుండి డిగ్రీ ప్రవేశాలకు కౌన్సిలింగ్ జరుగుతున్న సందర్భంగా అన్ని కళాశాలలో బీకాం జనరల్ కోర్సును ప్రవేశపెట్టి విద్యార్థులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి యశ్వంత్, దేవేంద్ర, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో పేద మధ్య విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ కళాశాలకు వెళ్ళి ప్రభుత్వం మీద నమ్మకంతో ఈరోజు కోర్సులు చదువుకొని అక్కడ ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి కళలు అంటారు. కానీ మీరు మాత్రం ఈ బీకాం జనరల్ కోర్సు లేకపోవడం వల్ల, ఆ బీకాం జనరల్ కోర్సు ప్రైవేట్ కళాశాలలో ఉండడం వల్ల అప్పులు చేసినా కూడా ఈరోజు ఆ కోర్సు చదువుకోవాలని చెప్పని అనేక మంది విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి మీరు ఖచ్చితంగా బీకాం జనరల్ కోర్సు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. పట్టాపురం వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా నవభారత్ నగర్లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు పఠాన్ సైదాఖాన్, ప్రభు, ఇతర నేతలు పాల్గొన్నారు. తక్కల్పాడు అడ్డ రోడ్లోని తిరుమల అపార్ట్మెంట్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఫ్లాట్లను పద్ధతిగా నిర్మించి ఓనర్లకు ఇవ్వకుండా గత 8 ఏళ్లుగా బిల్డర్ ఇబ్బందులు పెడుతున్నారని అసోసియేషన్ అధ్యక్షులు రాజేష్ ఆరోపించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా మార్టిగేజ్ ఫ్లాట్లను కూడా అమ్ముతున్నారని, దీనికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. రీసెంట్గా కూడా ఏదైతే ప్రాజెక్టుకి మార్టిగేజ్ ఫ్లాట్స్ మనం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ రిలీజ్ చేయాల్సిన మార్టిగేజ్ ఫ్లాట్స్ ముందుగానే ఆ 16 మార్టిగేజ్ ఫ్లాట్లు ఇటీవల రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి దాని గురించి మేము జీఎంసీలో అడిగినా కూడా వాళ్ళ దగ్గర కూడా సరైన స్పందన దొరకలేదు. అంటే 100 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు దాన్ని మానిటర్ చేయలేదు, అసలు ఎందుకు ఈ రోజు వరకు 24 వరకు ఎందుకు పట్టించుకోలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఆ ప్రాజెక్ట్ ఇల్లీగల్ ఉంది. ఈరోజు
ఇల్లీగల్ ప్రాజెక్ట్ని మరి ఒక చిన్న రోడ్డు పక్కన ఒక బడ్డీ కొట్టు పెట్టుకుంటే వెంటనే వచ్చేసే జిఎంసీ అధికారులు మరి ఎందుకని ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇల్లీగల్ ప్రాజెక్ట్ అయితే ఆ విషయంలో మరి ఎందుకని అంత స్పందించలేదు అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం అనమాట. గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా 8 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నా కూడా ఎక్కడా కూడా దాని రిజల్ట్ లేదు. అందుకని ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. దీన్ని ఫర్దర్గా కూడా సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ ఇష్యూని తొందరగా సాల్వ్ అయ్యేటట్టు కూడా చేయాలని చెప్పి కూడా ఆలోచిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజశేఖర రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచారన్నారు. అనేక పోరాటాలు చేసిన ఆయన తన పాదయాత్రతో స్ఫూర్తిగా నిలిచారన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ద్వారా చేసిన కార్యక్రమాలతో పేద ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వనకూరి శ్రీనివాసరెడ్డి, కొరివి వినయ్ కుమార్, జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు నాడు 2004 నుంచి చనిపోయే రోజు వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టారనేది నేడు రాజశేఖర రెడ్డి గారు సజీవంగా లేకపోయినా కూడా ప్రతి పేదవాడి గుండెలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు అంటే అది కాంగ్రెస్ పార్టీ నాడు తీసుకున్న కార్యక్రమం. రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు ఇచ్చిన అనేక కార్యక్రమాలతోటి ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన చేశాడని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు చేసిన వాటిల్లో మరి ఈరోజు కూడా పేద బడుగు బలహీన వర్గాల వారు ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇందిరమ్మ గృహాలు కానివ్వండి, రాజీవ్ గృహకల్ప కానివ్వండి ఈరోజు సంతోషంగా ఉన్నారంటే నాటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనంలో రాజశేఖర రెడ్డి గారి ద్వారా చేసిన కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమం దేశానికి మార్గదర్శకంగా అవబోతుంది. ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంసగా పరిపాలన జరిగింది. ఎన్డీఏ పరిపాలన ఈ రోజున లొంగుబాటు పరిపాలనగా కొనసాగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం లొంగుబాటు పరిపాలన ఈ రాష్ట్రానికి హానికరం. అందుకనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి రాజశేఖర రెడ్డి అభిమానులందరూ కూడా సరికొత్త ఉత్సాహంతో ఈ రాష్ట్రంలో సరికొత్త రాజకీయాలకి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి రాజకీయాలకి దోహదపడాలని కోరుతూ ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నగరంలో జరిగిన మెగా సంగీత విభావరిలో మహిళా స్వచ్ఛంద జేఏసీ నాయకురాలు కవయిత్రి లంకా మాధవికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా లంకా మాధవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ కవులను కవయిత్రులను గౌరవిస్తారని, తాను పార్టీలో చేరిన తర్వాత 2 పుస్తకాలు రాశానని, 3వ పుస్తకంగా చంద్రబాబు నాయుడు గురించి రాస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భాగ్యలక్ష్మిని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా కొండవీటి సింహం సినిమాలోని పాటను పాడి ఆమె అల్లరించారు. ఇప్పటికి 2 బుక్స్ రాశాను. 3వ చంద్రబాబు నాయుడు గారి మీద రాస్తున్నాను. తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాక నేను కవయిత్రిని అయ్యాను. మాది కళాకారుడు పెట్టిన పార్టీ. ఎప్పుడూ కూడా కళాకారులకి తెలుగుదేశం పార్టీ వాకిళ్ళు తెరిచి ఉంటాయని, కళాకారులకి పెద్దపీట వేసేది తెలుగుదేశం పార్టీ అని, మీ అందరికి కూడా ఎప్పుడూ మా తెలుగుదేశం పార్టీ లోగిళ్ళు తెరిచి ఉంటాయని, నెక్స్ట్ వచ్చేటప్పుడు మాధవి గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశం కళలకు నిలయం. భాగ్యలక్ష్మి ఇంత చక్కగా ప్రోగ్రాము చేస్తున్నందుకు అభినందిస్తున్నాను. ఇప్పుడు దాకా పాడిన గాయకులందరికీ కూడా నా నమస్కారాలు. నాకు రాయటం కంటే కూడా పాడటం చాలా ఇష్టం. ఒక్క లైన్ పాడతాను నేను. సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గార్ద వెంకటేశ్వరరావు మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళలపై లైంగిక హింస వేధింపుల చట్టం 2013పై మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారులకు సమావేశం, అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎన్ నాగలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులను ఉద్దేశిస్తూ స్థానిక ఫిర్యాదుల కమిటీ మరియు అంతర్గత ఫిర్యాదుల కమిటీ కూర్చి ప్రతి అధికారి అవగాహన కలిగి ఉండాలని, తమ ఆఫీసుల నందు మహిళలకు సురక్షిత పని వాతావరణం కలిగించేట్టుగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో ప్రజా సమస్యలు మరియు వినతి పత్రాల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో గత ప్రభుత్వ అసమర్థ పాలనలో భాగంగా లబ్ధిదారులను వివిధ కారణాలు చూపి తొలగించడం హేయమైన చర్య అని అన్నారు. త్వరలోనే తొలగించిన పెన్షన్లను పరిశీలించి అర్హులైన వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో అదనపు కమిషనర్ కె రాజలక్ష్మి పీజీఆర్ఎస్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకుని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఏదైనా ఫిర్యాదు రీఓపెన్ అయితే సంబంధిత విభాగాధిపతి తప్పనిసరిగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం సదరు ఫిర్యాదుకి సమాచారం తెలియచేయాలన్నారు. సమస్య పరిష్కారానికి ముందు తర్వాత ఫోటోలు జత చేయాలన్నారు. సచివాలయ కార్యదర్శులు విభాగాల వారీగా తమ సచివాలయం పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండాలన్నారు. పీజీఆర్ఎస్కు 76 ఫిర్యాదులు అందాయని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్, ఎస్ఈ శ్యామ్సుందర్, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 7:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు యానాద్రి కాలనీ, గొలుసుకొండలరావు నగర్, ఉద్దమ్ నగర్, దుర్గానగర్ ఏరియాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ పీహెచ్ ఖాన్ తెలియజేశారు. కావున వినియోగదారులు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖపై మంత్రి అనిత సమీక్ష. అగ్నిమాపక శాఖ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చ. సామాన్యులకు అండగా మంత్రి నారా లోకేష్. ప్రజా దర్బార్లో ఓపికగా వినతుల స్వీకరణ. కొల్లిపర ఇసుక స్టాక్ పాయింట్ ను పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి. రికార్డులు, రిజిస్టర్ల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు. ఈ నెల 20న కౌన్సిల్ సమావేశం. కేంద్ర మంత్రి పెమ్మసాని చొరవతో అభివృద్ధికి అవకాశం. మేయర్ కావటి వెల్లడి. ఘనంగా వైఎస్ జయంతి కార్యక్రమాలు. విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలతో నివాళులు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.